సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇటు పేరుపాలెం బీచ్ నర్సాపురం దగ్గర మా కరెస్పాండెంట్ రాజు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడి వాతావరణాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు, ప్రస్తుతం మీరు ఉన్న దగ్గర తుఫాను ప్రభావం ఎలా కనిపిస్తోంది? గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ప్రధానంగా చూస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో కీలకమైనటువంటిది నర్సాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కూడా తీర ప్రాంతం చూస్తే కనుక సుమారు 19 కిలోమీటర్ల మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి బీచ్ చూస్తే కనుక పేరుపాలెంకి సంబంధించినటువంటి బీచ్లో ఉన్నాం. చూస్తే కనుక అలల ఉధృతి కూడా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గంటకు కూడా ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బీచ్లు చూసుకునే కనుక పేరుపాలెం కానీ, మరోవైపు చిన్నమైన వాళ్ళంక, పెద్దమైన వాళ్ళంక, మూలపరుకు సంబంధించినటువంటి బీచ్లు ఉంటాయి. ఈ బీచ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్వాసంగా కనబడుతున్నాయి. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులు ఎవరుతున్నా వారు కూడా రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వీరు అన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఉధృతికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఎలా ఉంది అసలు 2 రోజుల నుంచి ఈ బీచ్ పరిస్థితి ఎలా ఉంది? చాలా తీవ్రంగా ఉన్నదండి. ఇది ఎప్పుడెప్పుడు తీరం దాటుతుందా, తీరం దాటి వరకు ఎత్తుందా పరిస్థితులు మేము కూడా అంచనా వేయలేకపోతున్నాం. దీని ప్రభావం చూస్తే మాత్రం ఎక్కువగా ఈ కోస్తాసీమ ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువగా ఉన్నది. ఈ ఉభయ గోదావరి జిల్లాలకి ఎక్కువ ప్రభావం కనబడుతుంది. అధికార యంత్రాంగం మాత్రం చాలా పూర్తిగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు, ప్రాణ నష్టం ఎంతో తక్కువ అయితే అంత తక్కువ అయ్యేటట్టుగా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆల్రెడీ సైక్లోన్కి 2 డేస్ ముందు నుంచే అలర్ట్ చేశారు. మొత్తం పోలీస్ యంత్రాంగం, అటు డిపార్ట్మెంటు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నిమిషానికి మినిట్ టు మినిట్ అంతా కూడా బాగా చేస్తున్నారు సార్. ఇక్కడ అంతా బాగానే ఉంది ప్రస్తుతానికైతే. నిన్నటితో పోల్చుకుంటే అలల ఉద్ధృతి కూడా బాగా పెరిగింది సార్. సముద్రం కూడా ఇంచుమించు 2-3 మీటర్లు కూడా ఎదరికొచ్చింది. అలలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఏ క్షణాన్ని ఎలా ఉంటుందా అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కొంచెం భయభ్రాంతులు గురవుతున్నారు. అదేం పర్వాలేదు, మేము అందరం ఉన్నామని చెప్పి కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సార్. మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు, మీకు ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది? మత్స్యకారులు మా జీవన ఆధారం లేదు సామి. లేకపోతే వల్ల ఇంకా అలాగే వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది. ఇది గవర్నమెంట్ దాన్ని బట్టి మన వ్యవహారం చెప్పారా? ఆల్రెడీ మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పారు. 2 రోజుల నుంచి చెప్పారు సామి. 10-15 రోజుల మట్టి చెప్పిపోతున్నారు సాములు కూడాను. అలా కూడా జీవనాశనం లేకుండా కూడా చేస్తున్నాం. అలాగే ఇంటి దగ్గర ఉండి ఉన్న ఇబ్బందులు బట్టి అలాగే వెళ్ళారు సార్. వెళ్ళి అక్కడ భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సార్. వెళ్ళారు. అలా లేదు, 2006లో ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు చూసాం సార్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఉధృతిగా ఉన్నాయి. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక సుమారు ఇక్కడ ఉన్నటువంటి నర్సాపురంకి సంబంధించినటువంటి ఏరియాకి 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు 25కి సంబంధించినటువంటి తుఫాన్ బిల్డింగులు కూడా సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఈ బీచ్కి సంబంధించినటువంటి ఏరియాలకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా క్షేత్రస్థాయిలో కూడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చూసినట్టు కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.